హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా గృహప్రవేశంలో ఎలా డెకరేట్ చేసుకున్నాము, ఎంత కాస్ట్ అయింది, లుక్ ఎలా ఉంది అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. తక్కువ బడ్జెట్లో లుక్ బాగుండేలాగా అయితే డెకరేషన్ చేశారు. మాకు వచ్చేసి ఎక్కువ బంతిపూలు పట్టాయండి. బంతిపూలు వచ్చేసి ఒక 40-50 కేజీస్ వరకు పట్టాయి అన్నమాట. ఇవి కూడా హోల్సేల్లో తెచ్చుకున్నాము. ఫర్ కేజీ 70 రూపీస్ 60 రూపీస్ అట్లా పడ్డాయి అన్నమాట. కేజీ వచ్చేసి బంతిపూలు తెచ్చుకొని ఇలా బంతిపూలు అన్నీ గుచ్చుకున్నాము. గులాబీలు వచ్చేసి ఒక 2-3 కిలోస్ పట్టాయి. అండ్ చామంతులు పూజ దగ్గరికి అలా కావాలనేసి అవి ఒక 4-5 కిలోస్. ఇది వచ్చేసి 10వ తేదీ ఈవినింగ్ టైంలో పాలు పొంగించే ముందు అపార్ట్మెంట్కి ఇలా తోరణం అయితే కడుతున్నామండి. తోరణము అండ్ డెకరేషను ఈవినింగ్ ఎలా రెడీ చేసాము, మార్నింగ్కి ఎలా రెడీ చేసాము అనేది చూపిస్తున్నాను. అండ్ ఈవినింగ్కి ఇలా మెయిన్ వాకిల్ దగ్గర ఇలా అయితే రెడీ చేస్తున్నాము. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పూలు అండి, చూడడానికి కొంచెం రియల్గా ఉండేవి తెప్పించామన్నమాట. ఈ ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి 20-25 రూపీస్ పడుతుంది. రియల్ ఫ్లవర్స్ పెట్టాలంటే అది 2 డేస్ కూడా ఉంటాయో లేదా అన్నట్లు ఉన్నాయన్నమాట ఈ బెంగళూరు ఫ్లవర్స్ అయితే. అందుకనేసి ప్లాస్టిక్ కొంచెం రియల్గా ఉండేవి అయితే తెప్పించాము. ఇక్కడ వచ్చేసి మా వారు 6 కల్లా పూజారి వస్తారు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి అని చెప్తున్నారు. మేము ఇవి గుచ్చి చేసి వెళ్దామనేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. మొత్తం తరుణే చేయాలంటే కష్టం కదా, సో అందుకనేసి అక్కడ రెడీ చేస్తుంది తరుణ్ అండ్ అంజి. వీళ్ళిద్దరు కలిసి చాలా బాగా రెడీ చేశారండి. దేవుణ్ణి అయితే వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఈ పాట్ని కానీ చాలా అంటే చాలా బాగా రెడీ చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మేము ప్రింట్ తీసుకున్నాం అనమాట. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా అయితే రెడీ చేసాము. అది ఈవినింగ్కి ఇదైతే రెడీ చేసామన్నమాట. మార్నింగ్ వ్రతం టయానికి స్వామిని అండ్ అక్కడ పాట్ని అయితే రెడీ చేసాము. మార్నింగ్ వెంకటేశ్వర స్వామిని రెడీ చేయడానికి కొంచెం ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు టైం పట్టింది. ఇలా ఒక రియల్ లుక్ వచ్చేలాగా వెంకటేశ్వర స్వామిని అలా పెద్ద ఫ్రేమ్ అయితే తీసుకొని దాన్ని మంచిగా రెడీ చేసాం. బంతిపూలు అన్నిటినీ గుచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఫ్లవర్స్ కూడా లుక్ అనేది బాగుండాలనేసి. చూడడానికి ఆ ప్రింట్అవుటే కొంచెం మాకు నచ్చలేదన్నమాట. వాళ్ళు మేము అడిగిన ప్రింట్ కాకుండా కొంచెం మార్చిచ్చారు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ వెంకటేశ్వర స్వామి వచ్చి ఉన్నట్లయితే ఉందన్నమాట. అంత లుక్ వచ్చింది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా, తను వచ్చేసి అంజీ అనమాట. ఇలాంటి డెకరేషన్స్ బాగా ఇంట్రెస్ట్, ఫస్ట్ మా దానికే చేశారనమాట. ఇలా ఎవరికైనా కావాలంటే చేస్తామని చెప్పమన్నారు. సో వెంకటేశ్వర స్వామి నామాలు, గణపతి ఇవి కూడా రెడీ చేశారు. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా ఎలా నచ్చిందో ఒకసారి కమెంట్లో అయితే కమెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది డెకరేషన్ మొత్తం.
మా డెకరేషన్ అయితే ఇదండి. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి చాలా బాగా నచ్చారనమాట. సో మీకు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ ఐడియాస్ మీకు కూడా యూజ్ అవుతాయి అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వ్రతం వీడియో రేపటి ఎపిసోడ్లో అయితే వస్తుందన్నమాట. రేపైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.